నమస్కారం అండి. ఇప్పుడే యూట్యూబ్ లో ఒక న్యూస్ చూసిన మన యాంకర్ అనసూయ గారు నానా హంగామా చేశారు. ఒక అభిమాని అందులో ఒక చిన్న పిల్లాడు ఫోటో అడిగితే ఫోన్ పగలగొట్టడం ఎంతవరకు సమంజసం అండి? అనసూయ గారు ఒక చిన్న విషయం అండి, అభిమానులు లేకపోతే మీరు లేరండి. మీరు పొద్దున్న లేచి మొక్కాల్సింది దేవుళ్ళ ఫోటోలకు కాదు, అభిమానుల కాళ్ళకండి. అటువంటిది ఒక అభిమాని అందులో చిన్న పిల్లాడు ఒక ఫోటో అడిగితే నేనేదో మూల్లో ఉన్నా అని చెప్పి మీరు ఫోన్ పగలగొట్టారని సమర్థించుకుంటున్నారు. మీకు ఎంత అవమాననీయం అండి, ఇది ఎంత సిగ్గు చేయటండి. ఇప్పటికే అనసూయ యాంకరింగ్ అంటే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ రూమర్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు యాంకరింగ్ చేసే జబర్దస్త్ వీడియో కింద కామెంట్లు చూడండి, తల కూడా ఎత్తుకోలేరు ఆ కామెంట్లు చదివితే. ఆన్ స్క్రీన్ మీద అంత ఓవరాక్షన్ చేస్తారని మీకు రూమర్స్ ఉన్నాయి. ఒకసారి ఆఫ్ స్క్రీన్ లో కూడా అవసరం ఇలా చేయడం. అభిమానులను గౌరవించడం నేర్చుకోండి. మీరు నటులు అంతే, చిన్న నటులు, ఏదో హీరోయిన్ల లాగా ఫీల్ అయిపోతున్నారు. మీరు హీరోయిన్లు కూడా మీలా ఏరు. అభిమానులు లేకపోతే ఏ హీరో లేదు, హీరోయిన్ లేదు, మీ యాంకరింగ్ లేదు. మిమ్మల్ని చూసేది మేము, మిమ్మల్ని ఆదరించేది మేము. అభిమాన దేవుళ్లను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. ఇంకేదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమెను అనడం కూడా ఒక న్యూస్ అయినా, నేను ఫోటో అడిగినప్పుడు ఏదో మూడ్లో ఉన్నా, ఏంటండి కవరింగ్ కాకపోతే? మీకు సిగ్గు అనిపించడం లేదా అండి కొంచెమైనా? అభిమానులను ఎలా గౌరవించాలి సాటి నటులను చూసి నేర్చుకోండి. ఈ ఓవర్ యాక్షన్లు కాదు పనిచేయి. మిమ్మల్ని ఆదరించాల్సి అంటే మేమే, లేకపోతే మిమ్మల్ని ఎవరు చూడరు, మిమ్మల్ని కుక్కలు కూడా దేక బయటకు వస్తే. మీరు నటన అనేది స్టేజ్ పైన పనిచేస్తుంది. ఓవర్ యాక్షన్లు ఇవన్నీ ఆఫ్ స్క్రీన్లో పనిచేయండి. చిన్న పిల్లాడి ఫోన్ పగలగొడితే వాళ్ళకి ఎలా ఉంటుందండి? మీరు పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారా? వాళ్ళు కూడా మీ అంత ఫీల్ అవ్వరండి. వాళ్ళు కూడా అభిమాని అడిగితే మొన్న పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఆయన కంటే గొప్ప వాళ్ళ మీరు ఎందుకు పనిచేయరండి? వాళ్ళ కాలు గోర్ల కూడా పనిచేయరు. ఏదో మేము చూస్తున్నాం. మీ ఒక్కసారి మీది ఏ వీడియో పెట్టినా మీ యాంకరింగ్ గురించి, మీ డ్రెస్సింగ్ గురించి ఇంకా చూడండి కామెంట్లు. సిగ్గుతో చచ్చిపోవాలి. ఏదో కాస్త కోస్త అభిమానులు ఉన్నాం, మేము కూడా తలదించుకునేటట్టు ఏందండి ఇవి? దయచేసి మానుకోండి. పాపం వాళ్ళ అమ్మవారు వాళ్ళు కూడా చాలా బాధపడతారు. వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పి సైలెంట్గా ఉండండి. గొడవ ఇంతటితో ఆగిపోద్దండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.